మనం ఎప్పుడైనా చేపల ఫ్రై చేసుకుంటే మనం చేపని కట్ చేసుకొని ముక్కలుగా తీసుకొని వాటితో ఫ్రై చేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈసారి చేపను కట్ చేయకుండా చేప పలంగా గోదావరి చిన్న చేపలతో చేపల ఫ్రై ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చేపల ఫ్రై తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం చేపల్ని తల తోక కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చేపలకు ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ చేపలకు మసాలా మొత్తం లోపల వరకు వెళ్ళి మనకి చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేపలకు పట్టించడం కోసం మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పెరుగు, ఒక ఆపు చెక్క నిమ్మకాయ పేడు కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకు మసాలా బాగా గట్టిగా ఉంది కదండి. ఇది మరి ఇంత గట్టిగా ఉంటే మనకు చేప ముక్కలకు పట్టదు కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. చాలా తక్కువ వాటర్ వేసుకుని మసాలా కలుపుకోవాలండి. కొద్దిగా లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న మసాలాని మనం చేప ముక్కలకి పట్టించుకుందాం. ఈ మసాలా చేపలకు బాగా పట్టించుకోవాలండి. మనం ఈ చేపకి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లు లోపల వరకు కూడా మసాలా వెళ్ళేంత వరకు ఈ మసాలా లోపల వరకు వెళ్ళేంత వరకు బాగా పట్టించుకుని మొత్తం అన్ని చేపలకు కూడా మసాలా అంతా బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా పట్టుకున్న చేపల్ని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి చేపలు క్రిస్పీగా బాగా వేగుతాయి. ఇప్పుడు మనం అరగంట తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం మసాలా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఈ నూనెలో వేసుకొని వేపుకోవాలి. మనం ఈ చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే డైరెక్ట్గా వేపేసుకోకూడదండి. ఒక 10 నిమిషాలు వీటిని పక్కన ఉంచుకొని ఆ తర్వాత మనం వీటిని వేపుకోవాలి. మనం ఈ చేప ముక్కలు వేపుకునేటప్పుడు మధ్య మధ్యలో గరిటె పెట్టి తిప్పకూడదండి. ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. లేకపోతే అవి మనకి మధ్యలోకి బ్రేక్ అయిపోతుంది చేప. చూసారు కదా, ఇలా చాలా జాయిగా ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఒకవైపు బాగా మనకి క్రిస్పీగా వేగింది. ఇప్పుడు మనం దీన్ని రెండో వైపు తిప్పుకుంటున్నాం. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ వైపు కూడా బాగా వేపుకోవాలి. మనం ఈ చేప ఫ్రై తయారు చేసుకోవడం కోసం ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమీ ఉపయోగించలేదండి. ఇక్కడ మనం వేసుకున్న మసాలాతోనే ఇవి క్రిస్పీగా మంచి రెడ్ కలర్లోకి బాగా కనబడుతున్నాయండి. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను. మీ దగ్గర అది కనుక లేకపోతే మామూలు కారం వేసుకున్నా సరే పర్వాలేదు. నేను ఆ కారం వాడడం వల్ల ఇక్కడ కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ చేపలు మనకి రెండు వైపులా బాగా క్రిస్పీగా వేగిపోనియండి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుని మిగిలిన చేపలన్నీ కూడా ఇదే విధంగా వేపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మన గోదావరి చిన్న చేపల ఫ్రై రెడీ అయిపోయింది.